హలో అండి, నమస్తే. ఈరోజు మునగాకు ఫ్రై అన్నమాట. మునగాకుని ఫస్ట్ డేనే కోసి కవర్లో పెట్టి ఉంచేసామంటే, లేకపోతే బట్ట చుట్టి పెట్టేసామంటే సెకండ్ డే ఆకులన్నీ రాలిపోతాయండి. తర్వాత అందులోని కాడలు అంతా సపరేట్ చేసి ఆకుల్ని మాత్రము శుభ్రంగా కడిగి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేయించే ముందు తర్వాత ఆకుకూర కడిగి అందులో వేయాలండి. ఉప్పు తగినంత ఉప్పు వేసేయాలి. ఇప్పుడు వచ్చి ఈ పల్లీలండి, పల్లీలు కారము వేసి పొడి కొట్టిందనమాట. పొడి కొట్టి చూసుకున్నది ఈ పొడిని ఇందులో వేసేయాలండి. ఆకుకూరకు సరిపడా వేసేయాలి. ఇలా కూడా చేయొచ్చు, లేకపోతే కందిపప్పు కలిపి కూడా చేయొచ్చు అనమాట. చివరిలో కందిపప్పు కలుపుకోవచ్చు. ఇది ఒక వెరైటీ. రాయలసీమలో ఎక్కువ ఇలా చేసుకుంటారు. మళ్ళీ ఎక్కువ మూత పెట్టేస్తామంటే నీళ్ళు ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇది ఉల్లిపాయలంతా పచ్చిమిరపకాయలు వేయించుకొని ఒక ఎల్లుల్లిపాయ చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకొని మూత పెట్టేసామంటే, ఆకుకూర వేసి మూత పెట్టేసామంటే ఈ ఆవిరిలోనే మగ్గిపోతుందండి. ఇది నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ పోషకాలు ఉన్న ఆకు కాబట్టి అందరికీ హెల్దీ వైస్ అని చెప్పొచ్చు. ఈ ఆకుకూర మునగాకులో ఎన్నో మునగాకు చెట్టు కానీ ఆకు కానీ మునక్కాళ్ళతో ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయండి. ఇది చాలా చాలా హెల్దీ. కంటికి కానీ మన చర్మకాంతికి కానీ, తర్వాత వెంట్రుకలకు కానీ, అన్నిటికీ చాలా ఇది ఉందండి. ఇందులో పోషకాలు ఉన్నాయి. ఇలా మూత పెట్టేస్తే చాలా అన్నమాట. మీడియంలో పెట్టి మూత పెట్టేసినామంటే ఆవిరి మీదనే ఉడికిపోతుందండి. ఆకుకూర రెడీ అయిపోయింది. ఇది ఇందులో 2 ఎల్లిపాయలు కొట్టేసుకోవచ్చు, లేకపోతే సన్నగా ముక్కలు తరుక్కొని కూడా వేసుకోవచ్చు. అయిపోయిందండి. రెడీ టు ఈట్ అన్నమాట. ఇది మునగాకు అప్పటికప్పుడు మనము ఆకు తెంపలేము. ముందు రోజు కోసి ఒక కవర్లో కానీ బట్టలో కానీ చుట్టు పెట్టేస్తామంటే రెండో రోజు మొత్తం రాలిపోతుందండి ఇది ఆకులు. అందులో కొన్ని సన్న కాడలు ఏమైనా ఉంటే అంతా వేరుకొని నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇదేనండి ములక్కాడ ఫ్రై. ఇది మునగాకు ఫ్రై అన్నమాట. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. Thank you.